ఎవడు దిగడా మనల్ని 51 కిలోమీటర్స్ రా. అరే ఏది పెట్టినావు బే? హైదరాబాద్ మొత్తం హల్చల్ నడుస్తుంది. ఫ్రస్ట్రేషన్ ఇట్లా పీక్స్లో వస్తుంది ట్రాఫిక్లో నడుపుతుంటా. ఇది యూటర్న్ అని కూడా అంటాడా? పోయింది సబ్స్క్రిప్షన్ కూడా చెప్పడం వస్తలే నాకు. ఎగ్జాక్ట్గా కరెక్ట్ టైం 5 అవుతుంది. కరెక్ట్ 5కి ఓపెన్ చేస్తారు. నువ్వు తడిచినా సరే అని బ్యాగ్ తడవని కెమెరా ఉంది అందులో. స్ట్రైట్ వెళ్ళిపోదాం. ట్రాఫిక్ లేని దగ్గరికి పోవాలి మనం. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్ మోటో లాజిస్టిక్స్. సో ఈరోజు మేము జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. బంజారా హిల్స్లో ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్తున్నాం. సో యాక్చువల్లీ ఇంట్లో ఖాళీ ఉండే అనమాట. సో ఫ్రెండ్ కాల్ చేస్తే వెళ్దామని చెప్పిండు, అట్నే బ్లాగ్ తీద్దామని చెప్పి చేస్తున్నాం. బండి అయితే చాలా డర్టీగా ఉంది, మొత్తం ఇక దుమ్ము ఉంది, మొత్తం మట్టి ఉంది. సో వెళ్తాం. ఇంకా ఇప్పుడైతే క్లీన్ చేసి ఓపిక లేదు నాకు. సో వెళ్తాం. సో టైం అయితే 3:32 అవుతుంది. దీని నుండి 42 కిలోమీటర్స్, 1 hour 42 minutes చూపిస్తుంది. చూద్దాం. ట్రాఫిక్లో నాకు దూల తీరిపోతుంది. పోయేదంతా టైం లాప్స్ పెడితే మైక్ ఎందుకు, ఈ సెటప్ ఎందుకు, మోటో వ్లాగ్ అని పేరు ఎందుకు? సో ఫస్ట్ ఫ్యూయల్ కొట్టేయాలి. ఫ్యూయల్ కొట్టించిన తర్వాత నేను మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ అయితే చేస్తాను. జగన్నాథ్ టెంపుల్ గూగుల్లో వస్తే 5 నుండి ఓపెన్ అవుతా అంట. అంటే యాక్చువల్లీ 12కి క్లోజ్ అయ్యి మళ్ళీ 5 to 9 ఓపెన్ ఉంటుందంట. సో అందుకని చెప్పి మేము ఈవినింగ్ వెళ్తున్నాం. ఎవడు దిగడా మనల్ని? ఫ్యూయల్ అయితే కొట్టించేసినాం. ఈ నుండి లొకేషన్ పెట్టుకొని పోవాలి. దారి ఎటు నుండి చూపిస్తుంది? ఉప్పల్ నుండా? అట్లా పోతే అయిపోతుండే ఎల్బీనగర్ నుండి. 51 కిలోమీటర్స్ రా. అరే ఏది పెట్టినావు బే? ఏ చల్ ఆవు, అది జగన్నాథ్ ఎందుకు 51 కిలోమీటర్స్ ఉంది? బోలారం జగన్నాథ్ టెంపుల్ పెట్టి ఇదిరా మా. అందుకనే 42 కిలోమీటర్ 22 ఉందిరా. గంట సేపట్లో వెళ్ళిపోతాం. వీడు మా నీ మాటిని పోతే బోలారం పోతుండే కదా. మ్యాప్స్ పెట్టడానికి రాదు, ఎందుకు రా నీకు ఐఫోన్? కట్ కాదు, పక్కా పెడతా. మోడైతే తప్పు రూట్ పెట్టిండు, బోలారం శ్రీ జగన్నాథ్ టెంపుల్ పెట్టిండు. మేము పోవాల్సింది బంజారా హిల్స్ జగన్నాథ్ టెంపుల్. అందుకనే నేను 42 కిలోమీటర్స్ అన్నా ఇందాక. సో ఇప్పుడైతే 22 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుండి గంట సేపు చూపిస్తుంది. మేము పోయే వరకు అటు ఇటు 4:40 అవుతుంది. కరెక్ట్ టైంకే వెళ్తామని నేను అనుకుంటున్నా. సో అక్కడ ఏమంటారు, దాని స్ట్రక్చర్ ఉంటుంది కదా, గుడి స్ట్రక్చర్, అదంతా మైండ్ స్టోన్ అని చెప్పి ఒక స్టోన్తో కట్టిరంట. కలర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, లైక్ బ్రౌన్ కలర్ ఉంటుంది. టెంపుల్స్ నార్మల్గా వైట్ సిమెంట్ కలర్లో ఉంటాయి కదా, ఇదేమో బ్రౌన్ కలర్లో ఉంటుంది టెంపుల్. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇది నేను ఎప్పటి నుండి వెళ్దాం అనుకుంటున్నా, అసలు వెళ్ళలేదు. దాని ముందు నుండి చాలాసార్లు పోయినా కానీ ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కూడా. రేపే గణేష్ చతుర్థి. మొత్తం హల్చల్, హైదరాబాద్ మొత్తం హల్చల్ నడుస్తుంది. హైదరాబాద్ అనే కాదు, హోల్ ఇండియా హడావిడి ఉంటుంది. చూద్దాం, ఒకవేళ వీలుంటే వచ్చేటప్పుడు రిటర్న్లో హైదరాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళేసి వస్తాం, లేదంటే లేదు. మళ్ళా చూద్దాం. నాకు చూడరు మొత్తం గణేష్లే కనిపిస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఏడపోయినా గణేష్లే ఉంటుంది మొత్తం. ఇప్పుడు పీక్ టైం కాదు కానీ మనం రిటర్న్ వచ్చే టైంలో పీక్ టైం ఉంటుంది. అప్పుడు ఇంకా ట్రాఫిక్ మస్తు ఉంటుంది. లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని అట్లే వస్తాం. వాన స్టార్ట్ అయిందిగా. సో
సో వాన పడుతుంది, నేను కెమెరా తీసేస్తా. చినుకులు పడుతున్నాయని చెప్పి కెమెరా తీసిన, తీయంగానే మొత్తం క్లియర్ అయిపోయింది. ఎన్ని రోజులు అవుతుంది వచ్చాడు రాక. హైదరాబాద్లో నైట్ అవుట్ కూడా అలో లేదు ఇప్పుడు, 1 or 12 తర్వాత ఎవరు తిరగదు కూడా. సో ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నాకైతే వెదర్లో నిద్ర వస్తుంది. ఇగో ఇదే క్లోజ్ ఉంది, పార్కింగ్ ఏడ పెట్టాలి మరి. రోడ్ అరే ఇదే అనుకుంటారా ఎంట్రీ? మనం ఎప్పుడైనా అటే పోతాం కదా, ఇటు సైడ్ ఒకసారి కూడా రాలేదు అసలు. నేను అదే ఎంట్రీ అనుకున్నా. సో ఇక్కడ నుండి అంట ఎంట్రీ. సో వెళ్తున్నాం. పార్కింగ్ వాచ్మెన్ అడుగు, వస్తుండగా. ఇదే టెంపుల్ నేను చెప్పిన అదా, బ్రౌన్ కలర్ ఉంటుందని చెప్పి వాడందులో వీడీడు. సో కరెక్ట్ టైం ఎంత అవుతుందా? 6 కరెక్ట్ 4:56 అవుతుంది. ఓపెన్ చేస్తారు ఇప్పుడే. వెదర్ లైట్గా డ్రెస్సులు అవుతుంది, మొత్తం బ్లాక్ అయిపోయినాయి క్లౌడ్స్ అంతా. అండ్ కరెక్ట్ 5కి ఓపెన్ చేస్తారు అనుకుంటా. 4:58 అవుతుంది. తెలంగాణ సిటీ పోలీస్ కమిషనరేట్ కరెక్ట్గా ఆపోజిట్ ఉంది. ఎగ్జాక్ట్గా కరెక్ట్ టైం 5 అవుతుంది. కరెక్ట్ 5కి ఓపెన్ చేస్తారు. సో వెళ్దాం ఇంకా లోపలికి వెళ్ళి. మేము కరెక్ట్ లోపలికి ఎంటర్ అయినా వాన స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా కొంచెం పడుతుంది, అయినా సరే అని చెప్పి లోపలికి పోతున్నాం. సో దర్శనం అయితే అయిపోయింది, కానీ వాన మాత్రం ఫుల్గా పడుతుంది. అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ వాన పడ్డది, మొత్తం బుగ్గ అయిపోయినాం. ఇరిటేషన్ వస్తుంది వానకి. మేము ఇట్లా కరెక్ట్ లోపలికి ఎంటర్ అయినాం, వాన స్టార్ట్ అయింది. ఇక ఎక్కువసేపు ఉండలేము. యాక్చువల్గా లైట్స్ ఆన్ చేసే వరకు ఉందాం అనుకున్నాం, నైట్ వ్యూ చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ సో వెళ్ళిపోతున్నాం. అండ్ వాన పడుతుంది కాబట్టి మేబీ ఇప్పుడైతే నేను మోటో బ్లాగ్ ఏం చేయను, ఎందుకంటే మైక్ అది ఉంది కదా, మళ్ళీ తడిస్తే ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఇక్కడ నుండి మా ఇంటికి 22 కిలోమీటర్స్ ఉంది. ఆ 22 కిలోమీటర్స్కి 1 hour 20 minutes చూపిస్తుంది. అంటే ట్రాఫిక్ అయితే ఘోరంగానే ఉంది. సరే చూద్దాం, ఇక వెళ్దాం. నేనైతే మొత్తం సెటప్ చేసుకొని వానలా తడవకుండా ఉన్నా. ఇంకేమో ఇప్పుడు వానలా తడుస్తాడు. హెల్మెట్ తెచ్చుకోరా అని మంచిగా చెప్పినా, తెచ్చుకోలే. ఇప్పుడేమో నువ్వు తడిచినా సరే అని బ్యాగ్ తడవని కెమెరా ఉంది అందులో, సరేనా? ట్రాఫిక్ లేకుండా ఈ మాత్రం ట్రాఫిక్ ఉంటే అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంటికి. నాకేం పెద్ద బర్డెన్ కూడా ఉండదు డ్రైవ్ చేయడానికి. అండ్ వ్లాగ్ కూడా ఏమొస్తుందో ఏమో డౌట్, ఎందుకంటే నేను పోయిందే టెంపుల్ కోసం. ఆడ టెంపుల్ కానీ బ్లాగ్ ఏం చేయలే. నా బండి చేంజ్ లూజ్ అయినట్టుంది, కడకడ అని సౌండ్ వస్తుంది. ఇక్కడనేమో గ్రీన్ సిగ్నల్ 50 seconds ఉంటుంది, రెడ్ సిగ్నల్ ఏమో 90 seconds ఉంటుంది. అది నిజంగా ఇది ఇంతసేపు పడుతుందండి. రెడ్ గ్రీన్ ఏమో ఇట్లా వాడి ఇట్లా పోయింది. పడ్డది పోండ్రా రే, పదండ్రా.
ఎటు స్ట్రైటా లెఫ్టా? స్ట్రైట్ కూడా పోవచ్చు. స్ట్రైట్ వెళ్ళిపోదాం, ట్రాఫిక్ లేని దగ్గరికి పోవాలి మనం. ఇటు పోయినాక ఇటు ట్రాఫిక్ ఉంటే బుక్. ఇట్లా ఉండాలి, ట్రాఫిక్ లేకుండా ఉంటే మంచిగా వెళ్ళిపోతాం. ఊకే ట్రాఫిక్ ఉన్న దారిలోకి వెళ్ళిపోతున్నాం. అన్నానో లేదో ట్రాఫిక్ వచ్చేసి. యూటర్న్ కొట్టాలా? అరే కరెక్టే పోతున్నామా? యూటర్న్ ఏడుందిరా ఆడ? రేవో అది యూటర్న్ కాదురా, లెఫ్ట్ పే. అరే నువ్వు అంతా తప్పు తప్పు చెప్తావేం రా? ఇటీ ఏడుందిరా యూటర్న్? ఈడ లెఫ్ట్ రా ఇది. ఇది యూటర్న్ అని కూడా అంటాడా? మా పొద్దునేమో బంజారా హిల్స్ పెట్టరా అంటే బొలారం పెట్టినావు. డైరెక్షన్స్ ఏమో లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అని చెప్తున్నావు. ఇప్పుడేమో యూటర్న్ లేకపోయినా యూటర్న్. ఇట్లాంటి ఒకడు ఉంటే అరే గిట్లా మనం ఈ డైరెక్షన్లో ఉన్నామా ఈ డైరెక్షన్లో ఉన్నామా? ఈ డైరెక్షన్లో ఉన్నాం. నువ్వు ఇట్లా తిప్పి యూటర్న్ అంటావేమ్రా? రీసెంటర్ కొట్టి చూడు. ఆహా హీట్ అయితే ఘోరంగా వస్తుంది. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి ట్రాఫిక్ లాగినప్పుడు అయితే ఇట్లా కాళ్ళు కాలిపోతాయి. దాంతోపాటు హార్డ్ క్లచ్ ఒకటి. వ్లాగ్ చేస్తున్నా. ఏంది వ్లాగ్ చేస్తున్నారా? నేనెందుకు మాట్లాడతారా ఒక్కరినే? నేను ఒక్కరినే మాట్లాడుకుంటుంటే వీడు ఓడితో మాట్లాడుతుంటా అనుకుంటా. అరే అప్పుడు ఫ్రస్ట్రేషన్ ఇట్లా పీక్స్లో వస్తుంది ట్రాఫిక్లో నడుపుతుంటా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. ఇన్స్టా 360లో అయితే ఛార్జింగ్ అయిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వచ్చినాం ఛార్జింగ్ పెట్టుకుని ఎప్పుడే. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మోడో లాజిస్టిక్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. Yeah.